కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచి పెట్టుడి. ఈ ఆలోచన అయినను కార్యమైనను మనుషుల వలన కలిగిన దాయన, అది వ్యర్థము. దేవుని వలన కలిగిన దాయన మీరు వారిని స్వస్థపరచలేరు, వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడు వారవుదురు సుమి. వారతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిచి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఇక్కడ అపోస్తులు సువార్త ప్రకటించుచుండగా సువార్తను అడ్డగిస్తున్నటువంటి అనేకులు ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. అయితే నేను మీతో చెప్పినదేమనగా, ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు అంటే, సమస్త ప్రజల వలన ఘనత నొందినటువంటి, ఇక్కడ ధర్మశాస్త్రోపదేశకుడైనటువంటి గమలీయేలు అను ఒక పరిసయ్యుడు ఇక సభలో లేచి నిల్చొని మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా, ఈ యొక్క మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడు అని ధర్మశాస్త్రోపదేశకుడైనటువంటి గమలీయేలు సభలో నిలబడి మాట్లాడుచున్నాడు. ఈ యొక్క మనుషుల జోలికి మీరు పోకూడదు అని. ఈ ఆలోచన ఈ కార్యమైనను మనుషుల వలన కలిగిన దాయన, అది వ్యర్థమగును. ఒకవేళ ఈ ఆలోచన మీరు మనుషుల వలన కలిగిందైతే అది వ్యర్థమవుతుంది. దేవుని వలన కలిగిన దాయన మీరు వారిని వ్యర్థపరచలేరు అని దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది. ఒకవేళ దేవునితో పోరాడా వారవుదురు సుమి. మీరు ఒకవేళ వారి జోలికి వెళ్తే మీరు దేవునితో పోరాడేటువంటి వారవుదురు కనుక వారి జోలికి పోకు అని ఇక్కడ ధర్మశాస్త్రోపదేశకుడైనటువంటి గమలీయేలు సభలో నిలబడి మాట్లాడుతున్నట్టుగా, అధికారులతో మాట్లాడుతున్నట్టుగా మనము చూస్తున్నాము. వారతని మాటకు సమ్మతించి ఇక్కడ అపోస్తులను పిలిపించి కొట్టి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేశారు. కనుక దేవునితో పోరాడేటువంటి వారు మాత్రమే దేవుని యొక్క ప్రజల యొక్క జోలికి వెళ్ళవలసిన వారై ఉంటున్నారు. ఎందుకంటే దేవునితో పోరాడడం అనేది అసాధ్యము. అది ఎరిగినటువంటి ఇక్కడ ధర్మశాస్త్రోపదేశకుడైనటువంటి గమలీయేలు సభలో నిలబడి మాట్లాడినప్పుడు ఆ మాటకు అక్కడ ఉన్నటువంటి అధికారులు సమ్మతించి వారిని కొట్టి విడుదల చేసినట్టుగా మనము చూస్తున్నాము. కనుక దేవునితో పోరాడు వారై ఉంటున్నారు ఈ లోక సంబంధులు. మనతో కాదు, మనల్ని కొడతారు కావచ్చు అంతే, కానీ మనల్ని విడుదల చేస్తారు వారు. ఎందుకంటే వారు పోరాడేది దేవునితో, మనతో కాదు. నీవు కేవలం ఒక సాధనము మాత్రమే, ఒక పనిముట్టువు మాత్రమే. కనుక నిన్ను కొట్టేటువంటి వాడు నీ దేవుడి జోలికి వెళ్తున్నాడని అది గమనించి క్రీస్తును కలిగినటువంటి వారంగా ఈ లోకంలో స్వార్థ ప్రకటించ బద్దులమై ఉంటున్నాము. నాడు నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు నాడు నేడు మనకు తోడై ఉన్నాడు. ఆమేన్.